అనంతపురం జిల్లా కేంద్రంలో కోర్టు ప్రాంగణానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్టుగా ఉత్తరం ద్వారా సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనంతపురం 2 టౌన్ పోలీసులు కోర్టు ప్రాంగణమంతా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కోర్టు సముదాయ ప్రాంగణాలన్నీ క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టు కక్షిదారులందరినీ సాయంత్రం 3 గంటల వరకు కోర్టు ప్రాంగణాలను ఖాళీ చేయించారు. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 12:30 సమయంలో మాకు కోర్టు వారి నుంచి అంటే డీజే కోర్టు నుంచి మాకు సమాచారం వచ్చింది. ఈ విధంగా మెయిల్ వచ్చింది. 1:30కి కోర్టులో ఏదో బాంబులు వెళ్తాయని చెప్పి, అదేవిధంగా ఆత్మహత్య దాడులు జరుగుతాయని చెప్పేసి సమాచారం మెయిల్ వచ్చింది. అన్నోను మెయిల్ వచ్చింది. మీరు కొద్దిగా రండి అని చెప్తే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సమాచారం తెలుసుకొని ఇమీడియట్గా మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు బీడీ టీము మరియు డాగ్ స్క్వాడ్స్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఈ బీడీ టీం వాళ్ళు అండ్ డాగ్ స్క్వాడ్ వాళ్ళు 3 టీములుగా ఏర్పడేసి మొత్తం అన్ని కోర్టులు కూడా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా అనానమస్ మెసేజ్ అంటే ఆ ఫేక్ మెసేజ్ అది ఏమనేది దాని మీద కూడా మా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ మెయిల్లో అయితే ముఖ్యంగా మెయిల్లో అయితే అనంతపురం అనే స్పెసిఫిక్ అయితే లేదు. ఎక్కడ ఇది ప్రముఖ కోర్టులు అని చెప్పేసి ఇచ్చారు. అందులో భాగంగానే అప్రమత్తమై మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అప్రమత్తమై ఏదైనా అంటువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా ముందుగానే 1 అవర్ బిఫోర్గానే అన్ని ఆల్ కోర్ట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఏదన్నా ఉంటే తర్వాత దాని తదుపరి దాని విషయం తెలియపరుస్తుంది.